హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కోడిగుడ్లు ఎండ్రాయిలు వంకాయ వండుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎలా వండాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వండిది. ఇప్పుడైతే ముందు గ్యాస్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. గ్యాస్ వెలిగించుకుందాం, గిన్నె పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే 3 డబ్బులు వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎంత వేసుకుంటుంది అన్నది మీ ఇష్టం, మీరు ఎంత తింటుంది అన్నది ఆయిల్. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. నూనె వేడెక్కాలని ఏమీ ఉండదు ఫ్రెండ్స్, వేసేసుకోవడమే. మగ్గుతున్నాయి. మగ్గినాక ఇప్పుడైతే కొంచెంసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. పక్కనైతే గుడ్లు వేసుకుందాం. వేసుకోవాలి, బాగుంటాయి. ఇప్పుడైతే ఉల్లిపాయలు చూద్దాం, మగ్గుతున్నాయి. ఇంకా మగ్గలేదు. కొంచెం వేపు ఉంచుదాం. గుడ్లు అయితే వేగిపోయి గ్యాస్ కట్టేసాను. ఇప్పుడు ఇందులో అయితే పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుని కరివేపాకు ఫ్రెండ్స్, మా చెట్టుది ఫ్రెండ్స్, ఫ్రెష్ది, ఇప్పుడే కోసుకొచ్చాను చెట్టుది. లేతాకు మొన్న చెట్టు మొత్తం ముదిరిపోయింది ఫ్రెండ్స్. ముదిరిపోతే మొత్తం ఆకులన్నీ దూసాము. దూసేస్తే అప్పుడు లేతగా ఇప్పుడు వస్తుంది చిగురు. ఇంకా చిగురు కొద్దిగానే తెచ్చాను. ఇప్పుడు చిగురు అయితే వేసేసుకుందాం. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎండ్రాయిలు వేసేసుకుందాం. ఎండ్రాయిలు బాగా మగ్గాలి. మీరు కూడా ఎలా వండుకుంటున్నారు ఏంటన్నది నాకు కామెంట్ చేయండి. నేనైతే ఎలా వండుతాను, బాగుంటుంది ఫ్రెండ్స్. ఎలా ఉన్నా కూడా టేస్ట్గా ఉంటుంది. కొంచెంసేపు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. ఇంకా కొంచెం మగ్గాలి. మగ్గినాక మూత పెడదాం. తర్వాత మళ్ళీ కొంచెంసేపు మగ్గినాక వంకాయలు వేసేద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. 100 మంది కన్నా షేర్ చేయాలి కదా ఫ్రెండ్స్, అవ్వాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ పక్కన ఉన్న చిన్న లైకే కదా ఫ్రెండ్స్, కొట్టండి ఫ్రెండ్స్. అలా టచ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్
100 మందికి వెళ్తాయి కదా ఫ్రెండ్స్ వీడియోలు. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ ఎవరు లైక్లు చేయట్లేదు ఫ్రెండ్స్. ఇలాంటి వంటలు మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. ఇప్పుడైతే వంకాయ ముక్కలు వేసేద్దాం ఫ్రెండ్స్. నీటిలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్, అంటే నల్లగా వచ్చేస్తాయని నీటిలో పోసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ తిప్పుకుందాం. ఇంకేపు మగ్గనిద్దాం. మగ్గినాక అప్పుడు ఉప్పు కారం అయ్యి వేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం మగ్గినయో లేవో అని. ఇంకా మగ్గలేదు. ఇంకా టైం పడుతుంది మగ్గడానికి. ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం. ఉప్పు అయితే కొద్దిగా వేస్తున్నాను, అంతగా కాకపోతే వేసుకోవడానికి అవుద్ది. ఉక్కసం అయ్యింది అనుకో మళ్ళీ తీసుకోవడానికి అవ్వదు, అందుకనే కొద్దిగా వేసాను. మళ్ళీ మూత పెడదాం. తర్వాత కారం వేసుకుందాం. మూత తీసి చూద్దాం ఈసారి. మగ్గినవి. ఇప్పుడైతే కారం వేసుకుందాం. మీరు ఎంత తింటారన్నది వేసుకోండి, మేమైతే తక్కువే తింటాం. కారం కూడా ఎక్కువ తినకూడదు ఫ్రెండ్స్, గుండెలో మంటలు అయ్యి వచ్చేస్తున్నాయి. ఇదివరకులా కాదు, ఇప్పుడు హెల్త్ చాలా దారుణంగా ఉంటుంది మనకి. ఏది తిన్నా కూడా అరగదాలు అంటలేదు, గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. నిజమేనా కదా ఫ్రెండ్స్? నిజమే కదా. ఇప్పుడైతే మసాలా పౌడర్ కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం. తర్వాత కొంచెం మగ్గినాక అప్పుడు గుడ్లు వేసుకుందాం. వేపుకున్నది కొంచెం వేపు ఉడకనిద్దాం. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. ఇంకా అవుతుంది, ఇంకా అవ్వాలి. ఉప్పు చూసుకుందాము. చప్పగా ఉంది ఫ్రెండ్స్, కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా వేసాను.
చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కూర, ఎలా ఉడుకుతుందో. మీరు ఎలా వండుకుంటున్నారో అన్నది నాకు కూడా కామెంట్ చేయండి. గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అన్నిసార్లు అడుగుతున్నాను అనుకోకండి, లైక్ చేయండి. మీరు ఈ కూర వండుకున్నారో లేదో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మూత పెట్టుకుందాం, తర్వాత గుడ్లు వేసుకుందాం. ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. అవుతుంది. ఇప్పుడు గుడ్లు వేసేసుకుందాం. ఇందాక వేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకున్నాము. అలా వేసి పెట్టుకున్నాం, పసుపు వేసి వేసి పెట్టుకున్నాను. ఇవి అయితే వేసుకున్నాం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. వండుకోలేని వాళ్ళు అయితే ట్రై చేయండి. మీరు ఎలా వండుకుంటారు అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం, ఉడికినాక అప్పుడు దింపుకుందాం. ఇప్పుడైతే మూత పెడుతున్నాను. రొయ్యలు వంకాయ గుడ్లు కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి వండుకోకపోతే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. మూత తీసుకొని చూద్దాం. మగ్గినట్టుంది, మగ్గింది. ఇంకా గ్యాస్ కట్టేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో కూర, ఎలా చేశానన్నది మీరు చెప్పండి నాకు కామెంట్ రూపంలో. మీరు కూడా చేసుకుని ఉంటే నాకు చెప్పండి ఇలాంటి కూర చేసుకుంటే. లేకపోతే చేసుకుని చూసి మళ్ళీ నాకు చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ సరే అయితే గుడ్లు పచ్చిరొయ్యలు వండి చెప్తాను ఎలా ఉంటుంది అన్నది. నేను ఎలా వండుకుంటున్నాను అన్నది మీరు వండుకునే ఉంటారు, కానీ నేను ఎలా వండుతాను సింపుల్గా అన్నది మీకు చూపిస్తాను. సరే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.